సిబిఐ ఆఫీసర్పై ఓ వ్యక్తి బాణంతో దాడి చేసిన ఘటన లక్నోలో చోటు చేసుకుంది. హజ్రత్ గంజ్లోని కిషోర్ రోడ్లో పట్టపగలు అందరూ చూస్తుండగా సిబిఐ ఏఎస్ఐ వీరేంద్ర సింగ్పై ఓ వ్యక్తి బాణాలతో దాడి చేశాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది బీహార్లోని ముంగేర్ జిల్లా ఖడగ్పూర్కు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి దినేష్ ముర్ముగా గుర్తించారు పోలీసులు. 1993లో నిందితుడు దినేష్ ముర్ము ఓ కేసులో సిబిఐ జరిపిన దర్యాప్తు వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటి సిబిఐ విచారణకు నేతృత్వం వహించిన వీరేంద్ర సింగ్పై దినేష్ ద్వేషాన్ని పెంచుకున్నాడు. అదను చూసి వీరేంద్ర సింగ్పై దాడికి పాల్పడ్డాడు. దినేష్ జరిపిన దాడిలో సిబిఐ ఏఎస్ఐ వీరేంద్ర సింగ్ ఛాతీ ఎడమవైపు 5 సెంటీమీటర్ల గాయమైంది. లక్నో సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాణం కొద్దిగా కుడివైపునకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగేదన్నారు వైద్యులు.